ప్రియాంక వైసీపీలో టికెట్ల గందరగోళం నెలకొంది. ఒకవైపు ఇప్పటికే 80 మందిని మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఏం చేయాలా అన్న ఆలోచనలు ఆ నేతలంతా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరొకవైపు వరుసగా ఇన్ఛార్జ్లను నియమించడం కూడా చాలా మంది సిట్టింగ్ స్థానాలను కోల్పోతుండడంతో వారంతా కూడా ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఒకవైపు ఆ పార్టీలో కొంత గందరగోళం అయితే నెలకొంది కదా. ఈ అంశానికి సంబంధించి చూద్దాం. ఎన్నికల ముందుట టికెట్ల ఖరారు విషయంలో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిన్న రెండో జాబితా విడుదలవుతుందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని నిజం చేస్తూ నిన్న వైసీపీ అధికారిక లెటర్ హెడ్ పై 8 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. మాజీ మంత్రి కన్నబాబుకు మొండి చేయి చూపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు దాని సారాంశం. తొలి విడతలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించడం, 3 మంత్రుల స్థానాలు మార్చడం, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబుకు మొండి చేయి చూపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. తాజాగా 8 మందితో రెండో జాబితా వచ్చిందంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేరు కూడా ఉండడం రాజకీయంగా వేడి పుట్టించింది. కాకినాడ రూరల్లో కన్నబాబు స్థానంలో మంత్రి చెల్లుబోయిన ప్రతిపాడుకు పరుపుల సుబ్బారావు, జగంపేట తోట నరసింహ, పిఠాపురం వంగ గీత, రామచంద్రపురం తోట త్రిమూర్తులు, మండపేట పిల్లి సూర్యప్రకాష్, పాయకరావుపేట పెడపటి అమ్మాజీ, రాజమండ్రి రూరల్ కు ఎంపీ మార్గాని భరత్లను ఇన్ఛార్జ్లుగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరగడంతో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా డోల్ డ్రమ్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మరొక 8 మందితో ఒక జాబితాను విడుదల చేసిందంటూ నిన్న సోషల్ మీడియాలో ఒక జాబితా హల్చల్ చేసింది. అయితే దాంట్లో మాజీ మంత్రి కన్నబాబు స్థానంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు అని ఆ జాబితాలో ఉండడంతో అది అసత్యమని అందరూ భావించారు. ముఖ్యంగా లేని పక్షంలో మిగతా స్థానాలు చూస్తే కనుక దాదాపు సరిపోయినట్టుగానే ఆ జాబితాలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు వైసీపీ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇది అసత్యమైనటువంటి జాబితా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఎవరికి ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాల్ వస్తుందా, ఎవరికి సీట్ లేదని ముఖ్యమంత్రి చెబుతారా అనే ఆందోళన అయితే వైసీపీ వర్గాల్లో కనిపిస్తుంది. అయితే రెండవ జాబితా మాత్రం క్రిస్మస్ తర్వాతే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. టికెట్ల ఖరారు విషయంలో తీవ్ర గందరగోళంలో వైసీపీ వెళ్ళిపోతుందని మనం చెప్పుకోవచ్చు. నిన్న రెండవ జాబితా అని ఒక జాబితా బయట చక్కర్లు కొట్టడం, చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు విలేకరులకు ఫోన్ చేసి ఇది నిజమా అంటూ అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గతంలో ఎవరినైతే 11 మందిని మార్చారో అదేవిధంగా 8 మందిని మార్చారని విపరీతమైన సర్క్యులేట్ అవడంతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా దాన్ని క్యారీ చేశాయి. అయితే అది అసత్యం ఫేక్ అని చెప్పేసి తర్వాత పార్టీ వర్గాలు ధృవీకరించే వరకు కూడా చాలా టెన్షన్ లో అయితే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా సిట్టింగులతో ముఖ్యమంత్రి తాడేపల్లిలో భేటీ కావడం, గతంలో ఎప్పుడూ తెలుసుకొని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఈసారి మాత్రం తెరుచుకోవడం పట్ల కూడా ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజు రోజుకు ఎమ్మెల్యేల్లో అయితే మాత్రం టెన్షన్ పెరిగిపోతుంది. తమకు సీట్ ఉందా లేదా అనే ఆందోళన అయితే వాళ్ళలో కనిపిస్తోంది. కొందరు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఎందుకంటే ఇప్పటికే వారు ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సీట్ లేదంటే కనుక అక్కడికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో తమ రాజకీయ భవితవ్యం ఇంతటితో ముగిసిపోయినట్టయినా అనే ఆందోళన కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమ భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రకటించినటువంటి 11 స్థానాలు, అదేవిధంగా మిగిలిన ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి స్థానాల్లో ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలతో ఇప్పటికే ఇంటరాక్ట్ అవుతున్నారు.
వారు చెప్పిన అంటే కార్యకర్తలతో వారు చెప్పిన దాన్ని బట్టి వారి భవిష్యత్ కార్యాచరణలో నిర్ణయం తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వైసీపీలో ఈ టికెట్ల మార్పు షఫలింగ్ అనేది ఒక గందరగోళ పరిస్థితిని దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్.